హలో అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము గోధుమ రవ్వ పొంగల్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇది చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు చాలా అంటే చాలా బాగుంది. తినొచ్చు అందరూ. షుగర్ అని ఎవ్వరు భయపడక్కర్లేదు. ఇది బెల్లంతో చేసింది. సింపుల్గా 5 minutes అయిపోయి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఎలా ప్రిపరేషన్ చేయాలో చెప్తాను వినండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 tablespoon నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేసినా పర్లేదు, దోరగా వేయించుకొని ఒక సపరేట్ ప్లేట్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో 2 tablespoon నెయ్యి వేసుకొని ఒక టీ గ్లాసు గోధుమ రవ్వ వేసుకొని బాగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలండి. అలాగే ఒక బౌల్ తీసుకొని 3 టీ గ్లాసుల నీళ్ళు దాంట్లో పోసి బాగా బాగా బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు ఉడుకుతున్నప్పుడే ఒక టీ గ్లాసు బెల్లం అనేది దాంట్లో వేసి బాగా కరగనివ్వాలండి. కరగనిచ్చాక వేయించుకున్న గోధుమ రవ్వ దాంట్లో వేయాలండి. వేసి బాగా దోరగా కలుపుకోవాలి. అలాగే పక్కన సపరేట్ వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, కిస్మిస్ కూడా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్లో బాగా ఉడికినాక ప్లేట్లో సర్వ్ చేసుకొని జీడిపప్పు వేసుకొని గార్లిష్ చేసి నెయ్యి వేసుకొని బాగా గార్లిష్ చేసుకుంటే ఎంత బాగుందో అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరు తినచ్చండి. చాలా హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈజీగా చేసుకోవాలంటే ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.